మా గురువు గారు పంచాంగం మర్చిపోయారని కొంచెం మా గురువు గారు పిలుచుకోవద్దు. లగ్నం పెట్టకుండా ఏ దానికి శాస్త్రం తెలిసి ఉండాలండి. మాది గుర్తుపడండి అక్కడ దాని పక్కనే నువ్వులు వాళ్ళు పొలి మా గురువు గారు పిలుచుకోవస్తానండి. పంచాంగం చెప్పాలని మా గురువు గారు చెప్తారండి. ఆ తర్వాత నేను చెబుతానండి. అక్కడి నుంచి నడిచొస్తున్నా మా గురువు గారు ఎన్నుకున్నారు. ఆటంకాలు చదవండి. మా పంచాంగం ఆటంగా చదవండి. ఎంత చదివితే అంతే. పొలి వస్తా మా గురువు గారిని పిలుచుకొని వస్తా. అమ్మగారు వదిలిపెట్టలే నా ఇంటికి వచ్చేవాళ్ళు. అమ్మగారు వదిలిపెట్టలేదు కాబట్టి నేను పోయి అమ్మగారి సమాధానం చెప్పి నేను అక్కడే ఉంటా. మా గురువుగారు పెట్టాను. ఎవరు గురువుగారు నేను ఎత్తపోతున్నానండి. మా గురువుగారు పెట్టి పొలాలను మాట్లాడారు. ఎక్కువ పప్పులో ఉంటారు. సాయి వారి పేరుగా బాగా గట్టున్నది. ఒక కంది గట్టున్నది. వాళ్ళేమో నాకు దొక్కలేదు.
వాళ్ళు పోషిస్తారంటూ వాళ్ళు హ్యాపీగా ఉంది. అందుకే పెద్దవాళ్ళని అనుసరిస్తూ చదవమన్నారు. తిరిగిపోతుంది కదా. మీ ముందు ఇలా చెప్పండి గురువుగారు. ఆ కంది చెట్టు గురించి, ఆ కంది పప్పు అంటే మనం ఎలా ఇష్టపడతాము, ఎంత బాగా రుచి చూసి భోజనం చేస్తాము, దాని గురించి ఎవరైనా చెప్తారు వినురా. చెప్పండి గురువుగారు. శృతి 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 బ్రాహ్మణంగా మనం వేదపడికి వచ్చాము. మొదలిపాలకు అంకమ్మగారి కర్మ జరిగింది. పెట్టాము. మనకు వాళ్ళు అంత కింద పంపించారా? 5వ తారీఖు 2020 పెట్టామండి. జరుగుతుంది. అరకిలో ఇచ్చారండి. అరకిలో అరే ఆ 7 గంటల మంచి స్థితి పొందురా. ఆయన అరకిలో ఇచ్చారు. గురుగారు నువ్వు ఏమో చెప్పున్నా పేరు పెద్దగా అరకిలో ఇచ్చారండి. కంది పప్పు గురుగారు నేను పావు క్వింటాలుగా అండి. అయ్యగారు మీ గురువుగారు నేను చెబుతాను కానీ నువ్వండి మేము నలుగురు చేసుకుంటున్నామండి. నేను ఎక్కువ ఇవ్వలేదన్నాను. నేను అడగలేకే నిన్ను పురమాయించింది. నువ్వు పెట్టుగా ఊరుగా చెప్పారు. తీసుకోకపోతే ఈ శాస్త్ర ఈ పొల ఎంత శిష్యులు నేను చాలా
పుష్టిగా ఈ పప్పునందులో వాడి జీవితమే హాయిగా. హాయి. అదిరా ఆ కందిపప్పు చరిత్ర. కావున మనం దానికి దూరంగా ఉండి కంది చెట్టు దూరంగా ఉంటే అవి కోసుకొని మనం రావాలి. అంతేగాని ఆ కాళ్ళని మన కళ్ళలో పెట్టుకుంటే మనకి అనర్థం జరుగుతుంది. తగ్గుతుంది. నేను కూస్తున్నాను. యాభై 90 సంవత్సరాలు తిరిగి కదా మాకెళ్ళి 16 సంవత్సరాలు పల్లె ఆయన మాకు చాలా ఉండలేదండి ఉంది కదా. ఆయన ఇప్పుడు చెబుతారు మా గురుగారు ఆ నుంచి మన అక్కమ్మ గారి కర్మకెళ్ళి అర్థం పెట్టేసరికి బాగా ఊళ్ళంతా అలసిపోయిందిరా. ముఖ్యమంత్రి ప్రజా కావాల్సిన ఇది పిల్లల జాగ్రత్తగా లేకో తప్పు జారిందా ముక్కులు పోతాయి. తక్కువ